వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు విశాఖ సముద్ర తీరం వద్ద అయితే ఉన్నాం. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. థ్రెట్ అయితే ఉన్నది కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అయితే ఈ స్థిరంగా అల్పపీడనం అయితే ఉంది. 18వ తారీఖు తర్వాత మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూలంగా వాతావరణం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అల్పపీడనం ప్రభావం విశాఖ, అల్లూరి, అనకాపల్లి, మన్యం, పార్వతీపురం, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. నిజాంపట్నం, కళింగపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టులలో కొనసాగుతున్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. మత్స్యకారులు అయితే చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మనం మొత్తం అంతా ఈ లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం అవుతాయి. అలాగే ప్రధానంగా ఈ డిజాస్టర్ టీమ్ కానీ అలాగే ఈ జిల్లా మొత్తం రాష్ట్రం అధికారులంతా మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నారు. ఈ డిజాస్టర్ టీం అలాగే హోంశాఖ మంత్రి అనిత దీనైతే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యం మొత్తం ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దీని థ్రెట్ అయితే ఉంటుంది, ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తం అధికారులంతా కాన్ఫరెన్స్ కాల్తో మొత్తం అంతా చర్చించి అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 18వ తారీఖున మరో అల్పపీడనం అయితే వస్తుంది. ఈ వరుస అల్పపీడనంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా ఎలర్ట్గా ఉన్నారని చెప్పాలి. జిల్లా యంత్రాంగం అంతా ఎలర్ట్గా ఉండి మొత్తం కంట్రోల్ రూమ్లు అవి ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే 3వ ప్రమాద హెచ్చరిక అయితే ఉంది అంటే పోర్టుల్లోని. అలాగే ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరో వేటకు వెళ్ళొద్దు, వేటకు వెళ్తే ఈ ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు వేటగారులకైతే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా మనం చూడొచ్చు విశాఖ సముద్ర తీరం అంతా మొత్తం అలలు ఎగసపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఎక్కడికెక్కడ ఈ టూరిస్టులు కూడా సముద్ర తీరానికి దూరంగా ఉండేటట్టు ఈ పోలీసులు కానీ తీరా గస్తీ సిబ్బంది కానీ అయితే అలర్ట్గా ఉన్నారు. ఎవరిని సముద్రం అలలకి అయితే లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఈ అల్పపీడనం వల్ల కొన్ని చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆల్రెడీ ఐఎండీ వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇది వాతావరణ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖ సముద్రం తీరం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.